ముందుగా షిరిడి నుంచి ఇక్కడికి విచ్చేసిన సాయినాథుల వారికి, ఆయన ఏ రూపంలో ఉన్నా, విగ్రహ రూపంలో కానివ్వండి, ఫోటో రూపంలో కానివ్వండి, లేదా ఏ గోడ మీద ఒక బొమ్మలాగా ఉన్నా కూడా ఆయన సజీవంగా మన ముందు ఉన్నారు అనేది మనం మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని, మనం కలిపే కాలు చెయ్యి ఏదైనా సరే ఆయన గమనిస్తున్నారు అనేటువంటిది మన జ్ఞాపకంలో ఉంచుకోవాలి. అందుకని ముందుగా సాయినాథుల వారికి నా నమస్కారాలండి. తర్వాత ఇక్కడికి విచ్చేసినటువంటి సాయి బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సాయి బంధువులు అని ఎందుకన్నానంటే, మనం ఈరోజు ఇక్కడ కూర్చున్నది సాయి సనాతన ధర్మ వైభవం. అసలు ఈ సనాతన అనే పదానికి అర్థం తెలుసుకున్న వాళ్ళైతేనే మాట్లాడాలి. సనాతన అంటే భూతకాలంలో ఉంది, భవిష్యత్తులో ఉంటుంది, ప్రజెంట్ ఉంది. ఎవరండి ఉండేది? మనం ఉంటామా? జంతువులు ఉంటాయా? చెట్లు చేమలు కూడా కొన్ని ఉంటాయి, కొన్ని పోతూ ఉంటాయి కదా. కాబట్టి శాశ్వతంగా ఉండేటువంటి ఒక శక్తిని సనాతన అని చెప్పి అనుకుంటాం. అసలు మనకేముందండి, మన భారతదేశ చరిత్రను ఒకసారి చూసుకుంటే, అంటే నేను హిస్టరీ టీచర్ని లేండి. మనకి 5 ఏళ్ళ ముందు ఒక మన చరిత్ర చదువుకుంటే, మన పూర్వీకులు ఎవరిని పూజించారు? పశుపతి పంచభూతాలను పూజించారు. హిందువు లేదు, ఏమీ లేదు. హిందువు కాదు, ముస్లిము కాదు, ఏమి కాదు. మన భారతీయులకు ఒక సంస్కృతి అనేటువంటిది ఉంది. మనకంటే వయసులో ఉన్న వాళ్ళని గౌరవించాలనేటువంటిది. ఎంత యూట్యూబర్లైనా, ఎంత లక్షల ఆస్తున్నా, ఎంత కోట్లు ఎంతున్నా, ఇప్పుడు భవానీ గారి లాగా నేను మాట్లాడలేకపోవచ్చు, బట్ నాలో కూడా కొంచెం ఆవేశం ఉంది. ఒక వయసును గౌరవించాలి. పెద్దవారు ఎదురైనప్పుడు నమస్కారం అండి అని చెప్పుకోవాలి. తొందరపడి చేతులు ఎత్తుతామా అండి? ఏదైనా ఒక మాట మన తల్లిదండ్రులు మనల్ని అంటే చేతులు ఎత్తుతామా? అమ్మ ఏంటమ్మా ఇట్లా అన్నావు అని అంటాం, అంతే కదా. కానీ అలాగే మన భాషలో చాలా రకాలు ఉన్నాయండి. ఈరోజు నేను మాట్లాడే తెలుగు ఒకటి, విజయవాడ వాళ్ళు మాట్లాడేది ఒకటి, కాకినాడ వాళ్ళు మాట్లాడేది ఒకటి, నెల్లూరు వాళ్ళు మాట్లాడేది ఒకటి. మనకు చాలా మాండలికాలు ఉన్నాయి. ఇప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనుకోండి, అమ్మ వాళ్ళ దగ్గరికి, అంటే నాకు అమ్మ నాన్న ఎవరు లేరు. పెళ్ళైన తర్వాత అట్లా వెళ్తున్నప్పుడు పిల్లకాయలు బాగున్నారా అనేవాళ్ళు అనమాట. అందులో తప్పు ఏం లేదు. ఎదుటి వ్యక్తి ఎంత సమర్థులు అనేది కూడా మనం తెలుసుకోవాలి. వారి వయసుకు కూడా గౌరవం ఇవ్వాలి. ఎప్పుడైనా సరే అండి, అమ్మ ఎంత పెద్దదైనా మనకి 50 ఏళ్ళు వచ్చిన అమ్మ మనల్ని ఏమంటుంది? ఏం చేస్తున్నావు? అన్నం తింటున్నావా? ఇట్లాగా అంటుంది. అంత మాత్రం మనం తప్పుగా అనుకుంటామా అండి? మన భాషలో కూడా మనకు కొన్ని మాండలికాలు ఉంటాయండి. ఆ మాండలికాలను యూజ్ చేసినంత మాత్రాన తప్పుగా భావించి చేతులెత్తడం చాలా 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 తప్పు. మన బాబాగారు ఈ విధంగా చెప్పలేదు. బాబాగారి మార్గంలో మనం నడుస్తున్నామంటే మనలో ఉండేటువంటి ఆవేశము, ఇవన్నీ కొన్ని లోపాలను మనం కంట్రోల్ చేసుకుంటూ రావాలి. మార్పు రావాలి. నువ్వు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. బాబానే నమ్మి ఆయనే దేవుడనే కాదండి, రాముడిని నమ్ముతారు కొందరు. ఇప్పుడు భార్య ఉంది, భర్తని దైవంగా భావించుకుంటుంది. నా భర్తే నా దేవుడు అని చెప్పుకుంటుంది, ఆయనకి పూజలు చేసుకుంటుంది. అంత మాత్రాన భర్త దేవుడు కాకుండా పోడు కదండి ఆవిడకి. ఎవరి మనస్సు ఎలా ఉంటే, ఎవరికి గురి కుదురుతుందో వారినే దైవంగా భావించుకుంటారు. అంత మాత్రం చేత వేదికలెక్కో లేకపోతే
ఇంకా ఏవేవో ప్రచారాలు చేసుకుంటూను అదే ఆయన నమ్మకూడదు ఈయన నమ్మకూడదు అనే భావం ఏం లేదండి. రాయిని తీసుకొచ్చి అక్కడ పెట్టి కూడా మనం పూజలు చేస్తున్నాం కాదా? అవునా కదా అండి? ఒక రాయిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి పూజ చేస్తుండి ఆయన కొలుస్తూ ఉంటే ఒక భగవంతుడి రూపంలో మన కల్లోకి వస్తున్నారా లేదా? కాబట్టి మనం మాట్లాడే మాట కానివ్వండి, మనం చేసే పని మన ఇండివిజువాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. అయితే మన భారత సంస్కృతిలో మనం నేర్చుకోవాల్సిన కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. అందులో పెద్దవాళ్ళను గౌరవించడము అనేటువంటిది. ఈరోజు నిజంగా నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నానంటే ఇది రెండోసారి అండి నేను రావడం. మొదటిసారి వచ్చినప్పుడే నాకు ఈ ఆశ్రమ ఫౌండర్ అనొచ్చో లేకపోతే ఏమనాలో నాకైతే తెలియదు, వారిని చూస్తే ఒక ఋషితుల్యులుగా అనిపించారు నాకు. మన భారత చరిత్రలో ఋషులను మనం గౌరవిస్తామా లేదా అండి? వశిష్ఠ మహాముని అంటాము, అనమా? అవునా కాదా? ఆయన్ని చూస్తేనే ఒక ఋషితుల్యులైన వారు అనేటువంటి భావం కలుగుతుంది. కోర్స్ ఆయన యొక్క ఫీచర్స్ మీకు తప్పుగా అనిపించవచ్చు, ఆయన భావాలు మీకు తప్పుగా అనిపించవచ్చు. ఇష్టమైతే గౌరవించండి, లేదంటే సైడ్కు తప్పుకొని వెళ్ళాలి. అంతేనా? అంతేనా కాదా? సో ఇంకా దీని గురించి నేను ఎక్కువ మాట్లాడనండి, ఎందుకంటే మాట్లాడే పర్మిషన్ కూడా బాబాగారు నాకు ఇవ్వలేదు. నేను ఉదయం లేచినప్పటి నుంచి బాబాగారి సేవలోనే ఉంటాను. సేవ అంటే ఇక్కడ ఏదో గొప్ప మీ అందరిలాగా పెద్ద పెద్ద సేవలు నేనేం చేయట్లేదండి. మీలాగా డబ్బులు ఖర్చు పెట్టలేను, పుస్తకాలు రాయలేదు. అయితే ఆయన నుండి అనుభవాలు పొందాను, ఎన్నో జీవిత అనుభవాలను ఇచ్చారు. ఆయన సాక్షాత్తు మానుష రూపంలో నిలబడి నా బిడ్డను కాపాడారు, నా చేతిలో ఇంజెక్షన్స్ పెట్టారు. నేను అప్పుడు గుర్తించలేకపోయాను, బాబాగారే వచ్చారు ఇలా ఇచ్చారు అనేది. పాప బ్రతికిన తర్వాత మంచిగా అయిన తర్వాత అప్పుడు ఆ రోజు ఆ ఇంజెక్షన్స్ బాబాగారు తెచ్చిచ్చినందువల్లే కదా నేను ఈ విధంగా అన్నాను. సరే అది అయిపోతే ఇవన్నీ కూడా ఎప్పుడో జరిగిపోయినామండి. ఒక కొన్ని సంవత్సరాలు, 15, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత నా 30 ఏళ్ళ 35, 40 ఏళ్ళ బాబాతో అనుబంధం తర్వాత ఏ రోజు కూడా నేను సాయి భక్తురాలనని అనుకోలేదు. కానీ ఈరోజు ఖచ్చితంగా చెప్తాను, నేను బాబా భక్తురాలని. ఎందుకంటే ఒక 15-20 రోజుల క్రితం నేను తిరుమల వెళ్ళాలని. సరే ఇంకా మందిరంలోకి వచ్చాను, ఏదో నాకు తోచినవండి అక్కడ చిమ్ముతాను, కడుగుతాను, అన్నీ చేస్తాను. అలాగే ఏదో చిన్నగా కాలేజ్కి వెళ్ళి పిల్లలకి కాస్త ఎకనామిక్స్, ఇంగ్లీషు ఏదో నాకు తోచింది చెప్తాను, వాళ్ళ బుక్స్ కరెక్షన్ చేయడము, నాకు తోచిన సహాయం చేస్తానండి, అంతే. అంటే రిఫండ్ ఉండదు. ఎప్పుడైతే మనము ఒక మనిషికి కానీ, ఒక చెట్టుకు కానీ, ఒక ఏదికే జంతువుకి కానీ ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా చేసేటువంటి కర్మే సేవ అనబడుతుంది. అది ఈరోజు రమణ మహర్షి గారు, నాకు మహర్షినే వస్తుంది ఆయన చూస్తే, మూర్తి గారు అని ఎప్పుడు రాదండి. ఆయన చేసేది కూడా సేవే, ఎటువంటి ఫలితాన్ని ఆశించట్లేదు. అటువంటి చిన్న సేవలు ఏవేవో చేసుకుంటూ ఉంటానండి నేను షిరిడీలో. తిరుమల బయలుదేరాను, వెళ్ళాలని ఇంకా బాబా గారికి చెప్పుకొని బయటకు వస్తుండగానే ఒక తమిళ్ కపిల్ భార్యాభర్త, ఆ భార్య నడవలేదన్నమాట, వీల్ చైర్లో ఉంది. అక్కడ ఉండే సెక్యూరిటీ సార్ని అడుగుతున్నారు, మా ద్వారకమ్మ ఎలా వెళ్ళాలంటే, అదిగో అమ్మ వెళ్తుంది, అమ్మతో వెళ్ళండి అన్నారు. అలా బయటకు వచ్చాము, 3వ నెంబర్ గేట్లో నుంచి బయటకు వచ్చాము. ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు వస్తే ఒక ఆయన ఎవరో, అంటే 45-50 మధ్యలో ఉంటుంది, మామూలుగా కొంచెం నల్ల హెయిర్ ఉంది, ఒక నల్ల కంబళి భుజాన వేసుకొని
ఈ లాల్చి పైజమా లాగా వేసుకో ఉన్నారు. వచ్చాడు, దగ్గరకు వచ్చాడు. వచ్చి నాకు డబ్బులు ఇవ్వండి అని అడిగారు. ఆ సెకండ్ అంటే మనకు కూడా ఒక ఆ భగవంతుణ్ణి, ఆ బాబా గారిని గుర్తించేటువంటి అర్హత, అవకాశం కూడా మనకు రావాలి, ఉండాలి మనకి. దగ్గరకు వచ్చారు, 10 రూపాయలు అడిగితే నేను ఒక రకంగా ఫేస్ పెట్టేసి తర్వాత చేస్తానులే అని. నేను హనుమంతుడికి చదువుకొని ఇట్లా వెనక్కి తిరిగి ఆ భార్యాభర్తను తీసుకున్నా కూడా నా పక్కనే నిల్చో ఉన్నారు ఆయన. ఇంకా డబ్బులు ఇవ్వు అని అడిగారు. అడిగితే నేనేమన్నానంటే, అప్పుడు కూడా బ్యాగ్ తీసి ఇవ్వలేదు, ద్వారకమాయి దగ్గరికి రా ఇస్తానన్నాను. చూడండి నా అజ్ఞానం ఎట్లా ఉందో. అక్కడే ఉంటాను, నిరంతరం ఆయనకి సేవ చేసుకుంటుంటాను, కానీ ఆయన నేను గుర్తించలేకపోయాను. ద్వారకమాయి దగ్గరికి రా ఇస్తాను అన్నాను. సరే, ఆ వీల్ చైర్లో కూర్చున్న ఆవిడ, ఆ హస్బెండ్ కూడా ముసలివారు, పెద్దవారు ఆయన కూడా. సరే, ఇద్దరిని తీసుకొని ద్వారకమాయి దగ్గరికి వచ్చాను. రాగానే అక్కడుండే సార్ ఉండి, నీకు తెలుసు కదమ్మా, వీల్ చైర్ లోపలికి తీసుకెళ్ళడానికి లేదు, అమ్మని నడిపించుకుంటూ తీసుకెళ్ళు అన్నారు. నాకు ఎక్కడంటే తొందర, నేను ముందు వెళ్ళి బ్యాగ్ రెడీ చేసుకొని తిరుపతికి వెళ్ళాలి అనే ధ్యాసలో ఉన్నాను. అంటే మీరు పట్టుకెళ్ళండి సార్ అని చెప్పి వాళ్ళ హస్బెండ్కి చెప్పాను. కానీ ఈ కంబలి వేసుకొచ్చినటువంటి వ్యక్తి నా పక్కనే నిల్చో ఉన్నాడు. వాళ్ళని అటు పంపించగా, నాకు డబ్బులు ఇస్తాన్నావుగా ఇవ్వు అన్నాడు. అంటే ఇంకా నాకు తప్పించుకోలేదేమన్నట్టు అటు ఇటు చూసి, సరే బ్యాగ్లోంచి 10 రూపాయలు తీసి చేతిలో పెట్టాను. అక్కడే అండి ఆశ్చర్యం వేస్తుంది. పెట్టగానే ఆయన ఏమన్నారంటే, నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే ఇవ్వు, లేకపోతే ఇవ్వద్దు అని అన్నారు. నాకు మనసులో ఉంది ఇవ్వాలని అన్న, చెప్పాను కదా ఇక్కడికి రమ్మని, సరే తీసుకో అన్నాను. కాదు, ఇఫ్ యూ గివ్ హోల్ హార్టెడ్లీ ఐ విల్ టేక్, అదర్వైజ్ ఐ విల్ నాట్ టేక్ అన్నారు. హోల్ హార్టెడ్గా ఆ 10 రూపాయలు నువ్వు నాకు ఇస్తేనే నేను తీసుకుంటాను, లేకపోతే తీసుకోను అన్నారు. అని మళ్ళీ ఆ 10 రూపాయల కాగితం నా చేతిలో పెట్టారు. లేదు హోల్ హార్టెడ్గా ఇస్తున్నాను, బాబా తీసుకో అన్నాను. నా నోటి వెంట వచ్చింది ఇదే, బాబా తీసుకో అన్నాను. అప్పుడు తీసుకొని వెళ్ళారండి. అప్పుడు నేను గుర్తించలేకపోయాను బాబా గారే అలా వచ్చారు అని. తర్వాత ఇంకా తిరుమలకి వెళ్ళిపోవడం అయిపోయింది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, తిరుమల గురించి కూడా చెప్పాలంటే, నాకు ఆ రోజు ఉదయం 8:30కి సర్వదర్శనానికి వెళ్ళి కూర్చున్నాను. రాత్రి 8:30కి ఆ టోకెన్ ఏదో కట్టారు. తెల్లవారుజామున 3ంటికి దర్శనం అని చెప్పించారు. ఆ రాత్రంతా రూమ్లోనే, అక్కడ ఏదో రూమ్లో కూర్చోబెడతారు కదా, అక్కడ కూర్చునేసాము. కూర్చుంటే సాయిరామ్ చెప్పుకుంటూనే కూర్చున్నాము. ఇంకా అలా ఉండిపోయాను. నేను ఒంటరిగా వెళ్ళానండి. తెల్లవారుతూనే దర్శనానికంటే 3ంటికి దర్శనానికంటే 7 గంటలైనా దర్శనానికి పంపించలేదు మమ్మల్ని. ఇంకా అప్పుడు ఆ వాక్కులు పేలాను, నా సాయి ఇలా కాదు, మా సాయి దగ్గర అయితే ఇలా చూస్తాము, అలా చేస్తాము. ఇంకా నాతో ఎవరైనా తిరుమల వస్తామని చెప్పినా కూడా రావద్దని చెప్తారు. అంత వెక్సేషన్లో మాట్లాడాను అనమాట. మాట్లాడిన దానికి ఫలితం ఏంటంటే, ఆ మాడ వీధుల్లో ఎర్రటి ఎండలో నెత్తి మీద జుట్టు లేదు, కాళ్ళకి చెప్పులు లేవు, మాడ వీధుల్లో 3 సార్లు తిప్పి తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి నాకు దర్శనం ఇచ్చారు. అక్కడ మొదలైంది. అరే, ఆ రోజు దక్షిణ అడిగితే 10 రూపాయలు అడిగితే ఆ రోజు నేను ఇలా అనుకున్నాను కదా, అందుకని ఇక్కడ శిక్షిస్తున్నారా బాబా గారు, అట్లా అనుకున్నాను. ఒక వారం రోజులు అక్కడ ఉన్నాను, 2 సార్లు దర్శనం చేసుకున్నాను, వచ్చాను. వచ్చి షిరిడి మొత్తం ఈ రోజు వరకు వెతుకుతున్నానండి. మళ్ళీ ఆ మనిషి నాకు కనపడలేదు. అక్కడున్న సెక్యూరిటీ ఆఫీసర్ని కూడా అడిగాను, భయ్యా నీకేమైనా కనిపించారా ఆ రోజు నా దగ్గర డబ్బు తీసుకున్న వ్యక్తి అని. ఈరోజు మళ్ళీ కనిపించలేదమ్మా, ఎక్కడా కనిపించలేదన్నారు. ఈ రోజు వరకు వెతుకుతున్నాను. నేను ఉదయాన్నే మహాప్రదక్షిణ చేస్తాను, అంటే షిరిడి మొత్తం ద్వారకమాయి నుంచి పరిక్రమ చేసుకొని మళ్ళీ ద్వారకమాయికి వస్తాము. ఈ రోజు వరకు మళ్ళీ ఆయన కనిపించలేదండి. ఇది అంటే బాబా గారు ప్రతిక్షణ, అంటే నేను నమ్మిన భగవంతుడు బాబా రూపం కాబట్టి నేను బాబా అనుకుంటున్నాను. కొందరు రాముడు అనుకుంటారు, కొందరు కృష్ణుడు అనుకుంటాడు, అంత మాత్రం చేత ఇంకేం కొందరు అల్లా అనుకుంటారు. ఎవరు అనుకున్నా అంత భగవత్ స్వరూపం ఒకటే. మన చరిత్ర మనం తీసుకొని చూసుకుంటే మనకు ప్రకృతి పంచభూతాలే దేవుళ్ళు. పశుపతిని పూజించారు ఫస్ట్. మనకు కులాలు లేవు, మతాలు లేవు, ఏమీ లేవండి. మన యొక్క వృత్తులను బట్టి మనకు కులాలు ఏర్పడ్డాయి.
ఏర్పడ్డాయి. మనం పూజించేటువంటి ఆ రూపాలను బట్టి మనకు ఏర్పడ్డాయి మతాలు అనేవి, కులాలు అనేవి. అవి కూడా మన భారతదేశంలో ఏర్పడింది. హిందువుని నేను చెప్పనండి. పశుపతిని అంటే శివుణ్ణి పూజించారు, అమ్మను పూజించారు, గాలిని పూజించారు, వర్షాన్ని పూజించారు, పామును పూజించారు, పుట్టను పూజించారు, చెట్టును పూజించారు. అది అక్కడి నుంచి వచ్చింది మనకి ఈ దేవుళ్ళు, రూపాలు ఇవన్నీ. మొదట మనకి ఏమున్నాయండి? ఏమీ లేవు. మనందరం ఒకటే. మనం ఈ దేశంలో పుట్టాం కాబట్టి భారతీయులుగా పుట్టడమే గొప్పదనం. మనందరం భారతీయులు, అంతేగాని హిందువులు ముస్లింలు ఇది ఏం లేవండి మనకి. అయితే వేరే వేరే దేశాల్లో వారి యొక్క అనుసరణలను బట్టి మన దేశానికి వచ్చారు. ముందుగా వచ్చిన వాళ్ళు ముస్లింలు, తర్వాత ఈ బ్రిటిష్ వార్స్ వచ్చారు కాబట్టి ఈ క్రిస్టియానిటీ అని ఇలాంటివి వచ్చాయి. చరిత్ర తీసి చూసినా కూడా ఇదే మనకి. కాబట్టి ఇది ఏ మతం కోసం కులం కోసం మనం కొట్టుకోనక్కర్లా. మనందరం భారతీయులు, మనందరం కలిసి ఉండాలి. మన భారతీయ సంస్కృతిని విదేశాల వాళ్ళు గౌరవిస్తున్నారు, కానీ మనం గౌరవించుకోవడం లేదు. మనం గౌరవించుకుందాము అని చెప్తున్నారు ఈ మహర్షి గారు ఇక్కడ. చేతైతే విను, చెవులో వేసుకో, లేదా అర్థమైతే అర్థం చేసుకో. అర్థం కాలేదా, నాకు తగింది కాదని దూరంగా వెళ్ళిపో. అంతేకాని ఎప్పుడు కూడా మంచి చెప్పిన వాళ్ళ మీద చేతులు ఎత్తడం అనేది గర్వించదగ్గ విషయం కాదండి. నాకు కూడా చాలా బాధ వేస్తుంది. ఏదో ఖాళీ సమయంలో అప్పుడప్పుడు ఆ సెల్ తిప్పుతూ ఉంటాను, చూశాను. కానీ కంట నీరు పెట్టేటువంటి పరిస్థితి అది. దీని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఆయన చాలా గొప్పవారు, చాలా గొప్పవారు, మనందరికంటే కూడా చాలా గొప్పవారు రమణమూర్తి సార్. ఆయన ఇక్కడ పొందుపరిచిన ఆ శిల్ప సంపద చూస్తే ఆ రోజు నాకు ఋషిపుంగువులు అనిపించేది. ఒక్క ఋషిత్వం ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఇంత శిల్ప సంపద చేయగలుగుతారండి. ఆయనలో దైవిక భావం లేకపోతే చేయలేరు. మన పురాణాల్లో ఉన్న వశిష్ఠులు, విశ్వామిత్రుడు వీళ్ళే కాదు ఋషులు అంటే. మనం ప్రజెంట్ కాలంలో కూడా ఇంతసేపు ఒక జైనుడి బొమ్మ ఉంది, మహావీరుడి బొమ్మ ఉంది ఇక్కడ మనకి. ఎంత శిల్ప సంపద అండి. గౌతమ బుద్ధుడు ఉన్నారు. పొద్దున్న రాగానే ముందు మా ఇగోర్ బ్రదరు ఆ ఏనుగు బొమ్మల దగ్గర కూర్చున్నారండి. అక్కడ కూర్చొని ఎంతసేపు, ఒక అరగంట సేపు ఫోటోలు అవి తీసుకున్నారు. ఆయన ఎవరండి? యూరప్ ఖండం నుంచి వచ్చినవారు ఆయన. ఇప్పుడు ఇంకో ఆవిడ వచ్చినారు, నీగ్రో ఆవిడ చెప్తారు, అబ్బా అమ్మ మీ భారతీయ సంస్కృతి ఈ చీరకట్టు చూస్తేనే నమస్కారం పెట్టాలనిపిస్తుందమ్మా అన్నారు. కానీ మనం ఫాలో అవుతున్నామా అండి? మన వాళ్ళు వస్తారు, తెలుగు వాళ్ళే తీసుకుంటారు. నేను తెలుగు వాళ్ళ పేరే చెప్తాను. ఏమేమి డ్రెస్సులు వేస్తారండి, చూడలేము ఆడపిల్లల్ని. అప్పటికి నేను చెప్తుంటా, అమ్మ ఆ జుట్టు కాస్త కట్టుకుంటున్నాండి అమ్మ అని, ఆ ఊది అది ఇచ్చేటప్పుడు. కొంచెం మన భారతీయ సంస్కృతిని మనం అలవర్చుకుంటే బాగుంటుంది. అదే చెప్పారు ఆయన. దాన్నే తప్పుగా పట్టిన ఎవరినో మన చదువు సంధ్య లేని వాళ్ళు ఈ మాండలికాలు అనేటువంటివి, మన భాషా ప్రావీణ్యత లేని వాళ్ళు చేసినటువంటి దానికి మనం బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. మన మనసుల్లో ఆయనని స్థిరస్థాయిగా నిలుచుకొని ఆయన మార్గంలో మనం నడిచి నలుగురిని మనం గౌరవించి మనం కూడా గౌరవాన్ని పొందుదాం. తర్వాత నాకు ఈ అవకాశం ఇచ్చిన రజనీ కుమార్ గారిని, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.